మరచిపోయిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా, యేసయ్యా నీ మాట మరచిపోయిదయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగుదయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగుదయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగుదయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా, యేసయ్యా నీ మాట మరచిపోయిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా, యేసయ్యా నీ మాట మరచిపోయిదయ్యా. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! హల్లెలూయా, హల్లెలూయా! హల్లెలూయా, ప్రతి దయ్యపాత్మ కాలిపోవును గాక, ఆమేన్, ప్రతి చీకటి బలహీనత నుంచి రాత్రి విడుదల పొందుకుందును గాక, ఆమేన్, బలహీనమగున్న ప్రతి వారిని నా దేవుడు ఇప్పుడే బాగు చేయును గాక, ఆమేన్, ప్రతి శరీరమునకు స్వస్థత కలుగును గాక, ఆమేన్, ప్రతి చీకటి ఆత్మలు యేసు నామములో విడిచిపోవును గాక, ప్రతి కుటుంబానికి రక్షణ కలుగును గాక, ఆమేన్, ప్రతి కుటుంబములను చీకటి యేసు నామములో పారిపోవును గాక. ఆమేన్, ఎవరైతే అనారోగ్యముతో ఈ రాత్రి వచ్చారో దేవుడు వారిని బాగు చేయును గాక, ఆమేన్, సమాధానము లేని కుటుంబాలకు సమాధానము దయచేయును గాక, ఆమేన్, అప్పుల బాధల నుంచి విడిపించబడుదురు గాక, ఆమేన్, మారు మనసు లేని వారికి మారు మనసును కలుగును గాక, బాధలనే బంధకాల్లో పడిన వారు లేవనెత్తబడును గాక, ఆమేన్, చీకటి శక్తుల నుంచి విడుదల పొందుదురు గాక, ఓ భార్య భర్తల మధ్యన సమాధానము కలుగును గాక, చదువుకున్న బిడ్డలకు మంచి జ్ఞానము కలుగును గాక, వ్యవసాయ రంగము దీవించబడును గాక, ఓ తన ఆత్మతో దేవుడు ప్రతి బిడ్డను నింపును గాక, దయ్యపు శక్తుల నుంచి విడుదల పొందుదురు గాక, ఈ రాత్రి జ్వరం అనే బలహీనతో బాధపడుతున్న వారికి విడుదల కలుగును గాక, అపవిత్రాత్మ యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఈ రాత్రి శరీరాన్ని నలిపివేస్తున్న ప్రతి రోగం అనే దురాత్మ యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. అవునయ్యా, ఈ రాత్రి ఎన్నో బాధలతో నీ పిల్లలు వచ్చారు నాయన, ఎన్నో కష్టాలతో ఈ స్థలములో నిలబడి ఉన్నారు తండ్రి. దయచేసి కనికరించండి స్వామి, దయచేసి కనికరించండి ప్రభువా. ఈ రాత్రి నాయనా, ఈ రాత్రి నాయన ఇదిగో వారి బలహీనతల నుంచి విడుదల పొందే రాత్రి ఉండాలి. ఈ రాత్రి వారి సమస్యల నుంచి వారు విడుదల పొందే రాత్రి ఉండాలయ్యా. అయ్యా అయ్యా, నువ్వు చేసిన మేలుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి నన్ను దర్శించయ్యా అని అడిగి ఈ రాత్రి నీ బిడ్డలో ఉన్న బలహీనత నుంచి విడిపించమని, నీ భర్తలో ఉన్న బలహీనత నుంచి విడిపించమని, నీ కుటుంబాన్ని శోధిస్తున్న సాతాను శాదపడి ఆత్మల నుంచి విడిపించమని, ఈ రాత్రి ప్రతి చీకటి ఆత్మ కాలిపోవునట్లుగా ఈ రాత్రి దేవుని అడుగు. సమాధానకర్తకు దేవుడు సాతాను శీఘ్రముగా నీ పాదాల కింద తొక్కివేసేవాడు. నువ్వు ప్రార్థన చేస్తే తలే నా తండ్రి అంటున్నాడు. సాతాను నీ ఎదురు కాదు, అది నీ పాదాల కింద ఉంటుంది. నువ్వు భూమి మీద వేటిని బంధిస్తావో పరలోకముల వాటిని బంధిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇదిగో కుటుంబంలో సమాధానం లేక, శరీరంలో ఆరోగ్యం లేక, ఏం చేయాలో తెలియని పరిస్థితుల మధ్యన ఇదిగో నలిగిపోతున్న బిడ్డలారా, ఈ రాత్రి సాతాను దేవుడు నీ పాదాల కింద తొక్కేసేవాడు. ప్రార్థన చేయ, అడుగు ప్రభుని అడుగు. యేసయ్య, ఈ రాత్రి సాతాను బంధకాలు తెగిపోవాలి నాయన. 7 దయ్యముల పట్టిన మధ్యలోనే మరియను బాగు చేసినట్లుగా ఈ రోజున ఎన్నో బలహీనతల తండ్రి, ఎన్నో సమస్యల ప్రభువ, ఎన్నో వ్యాధులు నాయన, ఎన్నో బాధల ప్రభువ,
ప్రార్థన చేతలే ఈ రాత్రి ప్రభుని అడుగుతావా? యేసయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకములో ఎవరు లేరయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకములో ఎవరు లేరు తండ్రి, నీవు తప్ప నాకు ఈ లోకములో ఎవరు లేరయ్యా. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయా. నన్ను కనికరించు ప్రభువా, నా పైన కృప చూపించు నాయనా. అయ్యా, గుడ్డివాడి కనులు తెరిచావు కదా ప్రభువా, కుంటివాడిని లేవనెత్తావు కదా నాయనా. పడిపోయిన నన్ను లేవనెత్తవా ప్రభువా, పడిపోయిన నన్ను లేవనెత్తవా నాయనా. ఎంత కాలమని ఈ వేదన ప్రభువా, ఎంత కాలమని ఈ దుఃఖము నాయనా, ఎంత కాలమని ఈ సమస్యల మధ్యనే నేను నలిగిపోతున్నాను ప్రభువా. ఒక్క మాట సెలవిస్తే చాలు యేసయ్యా. ఈ రాత్రి ఆయన నీ పక్షముగా ఒక్క మాట సెలవిస్తే చాలు. నీ గోడలు కూలిపోబోతున్నాయి, అడ్డుగా ఉన్న గోడలు కూలిపోబోతున్నాయి. ఇదిగో నీ ఉద్యోగములు ఎదురవుతుంది అనుకున్నా ఆ అడ్డులు తొలగబోతున్నాయి. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో, ఏ విషయంలో నీ ఉద్యోగం విషయంలో భయపడుతున్నావో, ఈ రాత్రి నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తల్లి. నీ భయములన్నిటినీ దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. నీ ఉద్యోగం విషయంలో అయ్యో ఎవరు ఏం చేస్తారు అనుకుంటున్నావా? ఈ రాత్రి నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేనున్నానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నేనున్నానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఏ బాధతో బాధపడుతున్నావో, ఏ సమస్యలతో బాధపడుతున్నావో, ఏ బిడ్డ కొరకు కన్నీరు కారుస్తున్నావో, ఆ బిడ్డను దేవుడు ఈ రాత్రి సంపూర్ణమైన స్వస్థత ఇవ్వబోతూ ఉన్నాడు. పరిపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ రాత్రి నీ గడ్డల రోగం నుంచి నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. అనేకుల ఎదుట ఒక సాక్షిగా నిన్ను వాడుకోబోతున్నాడు తల్లి. ఈ రాత్రి ఇదిగో బాధపడుతున్న గుండెలో నొప్పి వస్తుంది. అది ఏమవుతుందో ఏంటవుతుందో అని ఎన్నో భయాలున్నాయి నీకు. కానీ నా దేవుడు నీ బలహీనతలను బాగు చేయవాడు. గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడి రాత్రి ప్రార్థన చేయి. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్యా, ఈ రాత్రి ఎంతో మంది బిడ్డలు ప్రభా ఇదిగో ఈ స్థలంలోనికి వచ్చారు. నిలబడి ఉన్నారు కానీ మోకాళ్ళు పీకేస్తున్నాయి ప్రభా, మోకాళ్ళు పీకేస్తున్నాయి నాయన. వెనకాల మడమలు మంట ప్రభా. అయా, నీ బిడ్డలు దర్శించమని అడుగుచున్నాను ఈ రాత్రి. ఎవరైతే అటువంటి బలహీనతలతోనూ అయా ఇదిగో అనారోగ్యములతోనూ అయా ఇదిగో ఈ స్థలములో నిలబడి ఉన్నారో, యేసు రక్తముతో వారిని కడగమని అడుగుచున్నాను. అయా, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచుంది గనుక ఈ రాత్రి నజరేయుడైన యేసు రక్తముతో వారిని కడగండి నాయన. వారి శరీరమును నలిపివేస్తున్న ప్రతి బలహీనత నుంచి విడిపించండి నాయన. అయా, రెక్క గూడుల మధ్యన నొప్పితో బాధపడుతున్నారు ప్రభువా, వారికి స్వస్థత కావాలి ఈ రాత్రి, విడుదల కలగాలి ప్రభా ఈ రాత్రి. అయా, నా నామమున రోగులను స్వస్థపరచమన్నా నీ నామములో ప్రార్థన చేయించండగా అటువంటి బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలకు విడుదల దయచేయండి. ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి. ప్రతి రోగము నుంచి మీరు విడుదల దయచేయండి. ప్రతి సాతాను బంధకాలను కాల్చివేసి నీ మందిరములో గొప్ప సాక్షులుగా నిలబెట్టమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.